ఈ వీడియోలో నేను హనుమంతునికి సంకల్పం ఎలా చేసుకోవాలి, మనం ఎలా సంకల్పం చేసుకుంటే మన కోరిక నెరవేరుతుంది, ఇంకా విద్యలో ప్రాప్తి కలగడానికి, ధన ప్రాప్తి కలగడానికి, సుఖమైన సంతోషమైన జీవితాన్ని పొందడానికి, ఉద్యోగం కోసం ఎటువంటి కోరికలైనా నెరవేరడానికి మనం హనుమంతుణ్ణి పూజిస్తాము. ఆ హనుమంతుడి కృప ఎవరిపైన ఉంటుందో వారికి వచ్చే ఎంత పెద్ద కష్టమైనా సరే దూరంగా వెళ్ళిపోతుంది. మనకుండే ఎంత పెద్ద కోరిక అయినా సరే ఆ హనుమంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. హనుమంతుని కృపను పొందడానికి సులువైన మార్గం హనుమాన్ చాలీసా చదవడం. భక్తి శ్రద్ధలతో మనం హనుమాన్ చాలీసా చదివితే హనుమంతుని కృపని తొందరగా చూపిస్తాడు. సరైన విధి విధానాలతో హనుమాన్ చాలీసాను పఠిస్తే మన జీవితంలోని మార్పులను తొందరగానే చూస్తాము. ఇంకా మనం హనుమంతునికి ఇప్పుడు సంకల్పం ఎలా స్టార్ట్ చేయాలనేది చెప్తాను. క్లియర్గా వినండి, అస్సలు స్కిప్ చేయకండి. చాలామందికి ఈ విధంగా సంకల్పం చేసిన తర్వాత వాళ్ళ కోరిక అనేది ప్రతి ఒక్కటి నెరవేరింది. ఎటువంటి తీరని కోరిక అయినా సరే హనుమయ్యకి ఇలా సంకల్పం చేసి చూడండి, మీ కోరిక అనేది 11 రోజుల్లో తీరిపోతుంది. 11 రోజుల్లో తీరిపోతుంది. అమ్మయ్య, తొందరగా నా కోరిక నెరవేరిపోతుంది అని అయితే అనుకోకండి. ఈ సంకల్పాన్ని పూర్తి చేయడం చాలా కష్టమని చాలామంది అనుకుంటారు. కానీ మీరు భక్తితో స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా పూర్తవుతుంది. చాలామంది ఈ సంకల్పం స్టార్ట్ చేస్తారు, బట్ అందరూ ఫినిష్ చేయరు. ఎందుకు చేయరు అంటే ఈ సంకల్పం చేయడం చాలా ఈజీ కాదు. ఎవరైతే నిష్టగా భక్తిగా స్టార్ట్ చేసి ముగిస్తారో వారికి మాత్రమే కోరిక అనేది నెరవేరుతుంది. అప్పుడే సంకల్పం అనేది పూర్తవుతుంది. లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం భగవంతుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకి ఒక దారి అనేది చూపిస్తాడు. ఆ ఫీలింగ్ అనేది మనకు తొందరలోనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పే సంకల్పం చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనం హనుమయ్యని హెల్ప్ అడుగుతున్నాం, డైరెక్ట్గా హెల్ప్ అడుగుతున్నాం. ఈ సంకల్పం చేసే టైంలో హనుమంతుడు మనల్ని పరీక్షిస్తాడు. 11 డేస్ బ్రేక్ చేయకుండా 11 రోజులు హనుమాన్ చాలీసా చదవాలి. ఫస్ట్ ఈ సంకల్పం అనేది మంగళవారం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మీ కోరిక ఏంటి అనేది మనసులో గట్టిగా అనుకోవాలి. ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు, చాలా క్లియర్గా ఉండాలి. కానీ మీ కోరిక అనేది వేరే వారికి చెడు అయ్యేదిగా ఉండకూడదు. అలా అయితే మీ కోరిక, మీ పూజ, మీ సంకల్పం అనేది నెరవేరదు. ఇంకా సంకల్పం స్టార్ట్ చేసిన రోజు నుండి 11 రోజుల వరకు బ్రహ్మముహూర్తంలో లేవాలి. బ్రహ్మముహూర్తం అంటే తెలుసు కదా, మార్నింగ్ 3:30 to 5:30 టైంలో లేవాలి. ఆ టైంలోనే పూజని స్టార్ట్ చేయాలి. లేవగానే ఇల్లు శుద్ధి చేసుకోవాలి. నెక్స్ట్ స్నానం చేసి ఉతికిన బట్టలను మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు హనుమంతుడి ఫోటో ఎదురుగా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ హనుమయ్యకి మనం చేతితో చేసి పెట్టిన స్వీట్ అయినా లేదా ఫ్రూట్స్ అయినా ప్రసాదంగా పెట్టాలి. తరువాత నేల మీద కూర్చోకుండా ఒక కవర్ లేదా క్లాత్ లేదా దేవుడి దగ్గర ఉపయోగించే ఏదైనా మ్యాట్ పైన కూర్చొని సంకల్పం అనేది స్టార్ట్ చేయాలి. దీపం వెలిగించిన తర్వాత హనుమాన్ చాలీసాని చదవడం స్టార్ట్ చేయాలి. చాలీసాని 11 టైమ్స్ చదవాలి, అంటే 11 సార్లు చదవాలి. 11 టైమ్స్ కంటిన్యూస్గా చదవడం కష్టమైతే 1-2 సార్లు బ్రేక్ తీసుకోవచ్చు. కానీ సంకల్పం మాత్రం ఆపకూడదు. ఆ బ్రేక్ కూడా కూర్చొని మాత్రమే తీసుకోవాలి. ఒక్కసారి పూజలో కూర్చున్నారంటే 11 టైమ్స్ హనుమాన్ చాలీసా చదివిన తర్వాత మాత్రమే లేవాలి. సంకల్పం చేసే టైంలో ఎవరితో మాట్లాడకూడదు. మీకు కావాల్సిన పూజ సామాగ్రిని కూడా మీకు దగ్గరలోనే పెట్టుకోవాలి. ఇంకా 11 టైమ్స్ హనుమాన్ చాలీసా చదవడం పూర్తయిన తర్వాత హనుమయ్య దగ్గర పెట్టిన ప్రసాదాన్ని మీరు తీసుకోవచ్చు, ఇంకా మీ ఇంట్లో వారికి కూడా ఇవ్వవచ్చు. ఇంకా ఈ సంకల్పం స్టార్ట్ చేసినప్పటి నుండి బ్రహ్మచర్యం పాటించాలి ప్రతి ఒక్కరూ. ఇంకా స్మోకింగ్, డ్రింకింగ్, ఇంకా చెడు వ్యసనాలు ఏవైనా సరే దూరం పెట్టేసేయాల్సిందే. హనుమయ్య పరీక్షిస్తాడు అని చెప్పాను కదా, అలా హనుమయ్య పరీక్షలో మీరు పాస్ అయినప్పుడు మాత్రమే మీ సంకల్పం అనేది నెరవేరుతుంది. అనుకోని పరిస్థితుల్లో మీరు ఏమైనా స్వీకరించారనుకోండి, మళ్ళీ మనం ఫ్రెష్గా సంకల్పం అనేది స్టార్ట్ చేయాలి. ఇంకొకటి, చాలీసా చదివేటప్పుడు చివరకు తులసీదాస్ అని పేరు కాకుండా మన పేరు పెట్టుకొని చదవాలి.
హనుమాన్ చాలీసాకున్న గొప్పతనం అంతా ఇంతా కాదు, చాలా మహోన్నతమైనది. ఏ ఇంట్లో అయితే హనుమాన్ చాలీసాను నిత్యం పఠిస్తారో ఆ ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. నేను మాత్రం డైలీ హనుమాన్ చాలీసాను పఠిస్తాను, నైట్ టైం హనుమాన్ చాలీసాను వింటాను. ఇలా ప్రతి నిత్యం మా ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. ఎటువంటి చెడు దృష్టి అయినా పీడకలలైనా దూరం అవ్వడానికి ఒకటి మార్గం హనుమంతుణ్ణి పూజించడం. ఇంకా 11th డే హనుమాన్ చాలీసా చదవడం అయిపోయిందో ఆ రోజు బజరంగ్ బాన్ చదవాలి. ఈ బజరంగ్ బాన్ అనేది ఒక్కసారి చదవాలి. ఎందుకంటే బజరంగ్ బాన్లో రాసి ఉంది హనుమయ్య మనిషి రూపంలో వచ్చి మనకు హెల్ప్ చేస్తాడు అని. ఇంకా ముందే చెప్పాను కదా, సంకల్పం స్టార్ట్ చేసిన రోజు నుండి ఆల్కహాల్ తీసుకోకూడదు, నాన్ వెజ్ తీసుకోకూడదు, బూతులు మాట్లాడకూడదు, కోప్పడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా ఫ్లేవర్ రైస్ ఇంకా ఇటువంటివి కూడా తీసుకోకూడదు. మీలోనే హనుమంతుడు ఉన్నాడనే ఫీలింగ్తోనే మీరు సంకల్పం అనేది స్టార్ట్ చేయాలి. మీరు దీంట్లో ఏదో ఒక్క తప్పు అయినా చేశారనుకోండి, నెక్స్ట్ డే లేవడానికే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఏదో ఒక ప్రాబ్లం వచ్చి సంకల్పం అయితే ఆగిపోతుంది. అప్పుడు ఇంకోసారి సంకల్పాన్ని స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేయాలి. అందుకనే చెప్తున్నాను, ఈ ప్రాసెస్ అనేది అస్సలు ఈజీ కాదు. ప్రతి మినిట్ దేవుడు మిమ్మల్ని పరీక్ష పెడుతూనే ఉంటాడు. ప్రతి దాంట్లో మనం పాస్ అవుతూనే ఉండాలి. కానీ ఒక్కసారి మీరు సంకల్పం అనేది పూర్తి చేశారే అనుకోండి, హనుమంతుడు మీ ఎటువంటి కోరికనైనా సరే నెరవేరుస్తాడు, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేస్తాడు. ఇంకా ఈరోజే మంగళవారం, ఇలా సంకల్పం చేసి హనుమయ్య కృపకైతే పాత్రులు కాండి, హనుమయ్య ఆశీస్సులైతే పొందండి. మీ మనసులో ఎటువంటి కోరికలున్నా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఖచ్చితంగా నెరవేరాలని, మాపైన మీపైన అందరిపైన హనుమయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. సంకల్పం గొప్పతనాన్ని చాటి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.